అందరికీ శుభోదయం. ఈరోజు మనం ఈ వీడియోలో నీట్ 2025 అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అవసరమైన డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఏపీ మరియు తెలంగాణ స్టూడెంట్స్కి సంబంధించినటువంటిది. అందరికి కూడా తెలుగు స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూసి తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ చేసేదానికి ప్రయత్నించగలరని ఆశిస్తున్నాను. అనేక డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. మరి అవి ఏమేమి అవసరమో వాటి యొక్క సైజులు అవన్నీ కూడా ఇక్కడ మాట్లాడుకుందాం. ఫస్ట్ క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్ గురించి. క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్ టు బి అప్లోడ్ ఇన్ జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. దీని యొక్క సైజు 10 KB నుంచి 200 KB వరకు ఉండొచ్చు. ఇది 3 నెలల లోపలే ఈ పాస్పోర్ట్ సైజు ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. అయితే చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఏంటంటే ఈ ఫోటో దగ్గర ఫోటో కింద నేము మరియు డేట్ అనేటువంటిది ఉండాలా ఉండకూడదా అనేటువంటిది చాలామందికి డౌట్స్. మరి ఖచ్చితంగా ఆ ఫోటోకి సంబంధించినటువంటి వ్యక్తి పేరు ఫోటో కింద మరియు డేట్ ఆఫ్ అంటే ఏ రోజు తీసుకున్నారో ఫోటోగ్రాఫ్ అనేటువంటిది దాన్ని కూడా ఆ డేట్ కూడా ఉంచాలన్నమాట. సో ఈ విధంగా ఆ ఫోటోకి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఫోటోలో ముఖము క్లియర్గా కనిపించాలి. 80% వరకు ఫేస్ కవరేజ్ అయి ఉండాలి. ఇరువైపులా చెవులు కూడా విజిబుల్గా కనిపించేట్లుగా ఉండాలి. వెనకల వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేట్టుగా చూసుకోవాలి, వైట్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు చాలామందికి స్పెక్టికల్స్ కళ్ళద్దాలు ఎగ్జామ్కి పెట్టుకొని అటెండ్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా స్పెక్టికల్స్ పెట్టుకొని ఈ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీయించుకొని దాన్ని అలాగే మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు అలౌ చేయాలి కదా రేపు స్పెక్టికల్స్తో మనల్ని, అందువల్ల. తర్వాత కంప్యూటర్ జనరేటెడ్ ఫొటోస్ని మనం అవి యాక్సెప్ట్ చేయరు, అందువల్ల అవి పెట్టబాకండి. Applications not complying with these instructions or with unclear photographs are liable to be rejected. ఫోటోగ్రాఫ్స్ బ్లర్గా ఉన్నటువంటి రిజెక్ట్ చేస్తారన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఈ పాస్పోర్ట్ సైజు 6 నుంచి 8 వరకు మనం తీసి పెట్టుకోవాలి. అదేవిధంగా పోస్ట్ కార్డ్ సైజు కూడా ఒక 6 తీసి పెట్టుకుంటే మంచిది అవుతాయి. 2 అవసరం అవుతాయి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం అవుతాయి. పోస్ట్ కార్డ్ సైజు కూడా 4x6 ఇంచెస్ అనమాట, అవి కూడా అవసరం అవుతాయి. కాబట్టి ఇవి 2 రకాలుగా ఫొటోస్ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ విధంగా ఫోటో గురించి వివరాలు. తర్వాత మనకి థంబ్ ఇంప్రెషన్స్ కూడా మనం అప్లోడ్ చేయాలి. లెఫ్ట్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అన్నీ కూడా ఈ వేలుముద్రలో మనం ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్ మీద లెఫ్ట్ థంబు సంబంధించినటువంటి, అది రైట్ థంబు సంబంధించినటువంటి రైట్ ఫింగర్స్ విత్ థంబ్ ఇంప్రెషన్స్. సో మొత్తం 5 వేలకు సంబంధించినటువంటి రైట్ లెఫ్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి ఒక వైట్ పేపర్ మీద ఈ స్టాంప్ మీద, స్టాంప్ ప్యాడ్ మీద ఉన్నటువంటి ఆ ఇంకుతో అద్దుకొని వాటి యొక్క ముద్రల్ని ఆ వైట్ పేపర్ మీద ఇక్కడ మనకు కనిపిస్తున్నట్లుగా వేయాలి. దాన్ని మనం దీంట్లోకి అప్లోడ్ చేసుకోవాలన్నమాట. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక సిగ్నేచర్ విషయాన్ని కానీ వచ్చినట్లయితే క్యాండిడేట్ సిగ్నేచర్ ఇది బ్లూ పెన్ను లేదా బ్లాక్ పెన్తో పెట్టాలనేటువంటి డౌట్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి కనిపిస్తున్నట్లుగా రౌండప్ చేసిన చూడండి, బ్లాక్ ఇంక్ పెన్తో సైన్ చేయాలి. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తో సైన్ చేయాలి. అది క్యాపిటల్ లెటర్స్తో ఉండకూడదు, అన్నీ కూడా రన్నింగ్ హ్యాండ్ రైటింగ్తో ఉండాలన్నమాట. దీన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. దాని సైజ్ వచ్చేసి 4 KB నుంచి 30 KB వరకు ఉండొచ్చు అన్నమాట. ఈ అప్లికేషన్ అన్సైన్డ్ అప్లికేషన్ ఆన్లైన్లో ఉన్నట్లయితే అది రిజెక్ట్ అవుతుంది. సంతకం లేకుండా అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే అది రిజెక్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇటువంటి మనం జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత మన అప్లికేషన్లో ఇతరుల సంతకాలు పెట్టి అప్లోడ్ చేసినా కూడా దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట.
ఇక మనం సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. సిటీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాటి కోడ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని ఒక 3 సిటీస్ మనం అప్లికేషన్లో సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మరి మనకు కన్వీనియంట్గా ఉన్నటువంటి సిటీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. పర్మనెంట్ అడ్రస్ ఆర్ స్టేట్ అంటే టెంపరీ అడ్రస్ 2 కూడా మనం ఎంటర్ చేయొచ్చు. కొంతమందికి ఇప్పుడు ఉన్నటువంటి అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ కూడా ఉంటుంది. ఆ విధంగా కూడా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఫోటో తీసి జెరాక్స్ కానీ లేదా ఫోటో కానీ స్కాన్ చేసి వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈ అప్లోడ్ చేసేటప్పుడు మనకి అంతకుముందు అంటే 2012 నుండి 2019 వరకు మన ఏపీలో ఈ గ్రేడింగ్ సిస్టంలో మార్కులను పంపించడం జరిగింది. కాబట్టి ఆ జీపీఏ పద్ధతిలో ఎవరికైతే ఈ మార్క్ లిస్టులు ఉంటాయో వాళ్ళు దీన్ని ఫోటో తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్డర్ని ఫోటో తీసుకొని మార్క్ లిస్టు దాని బ్యాక్ సైడ్ గ్రేడ్ సిస్టమ్ కూడా ఉంటుంది, దాన్ని కాపీ చేసి ఈ రెండింటిని ఒక మెర్జ్ చేసుకొని వీటిని మనం ఏం చేయాలంటే అక్కడ అప్లికేషన్ అప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ గ్రేడ్ సిస్టమ్ ఏ స్టేట్లో అయితే పిల్లలు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఆ విధంగా చేయాలి. అట్లా కాకుండా నార్మల్గా మార్కులు 10th క్లాస్ మార్కులు కానీ సర్టిఫికేట్లు ఉన్నట్లయితే అవి ఇంకా మనం ఏం చేయకుండా నేరుగా ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయవచ్చు అన్నమాట. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ప్రకారంగా మనకి గ్రేడింగ్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో దీన్ని కూడా మనం ఫోటో తీసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అడ్రస్ ప్రూఫ్ సంబంధించినటువంటిదైతే ఈ ఆధార్ కార్డ్ని మనం అప్లోడ్ చేయాలి, స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కేటగిరీ సంబంధించినటువంటి అప్లై చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేయొచ్చు. ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోతే అప్లై చేయనవసరం లేదు. కాబట్టి ఈ కేటగిరీ సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాన్ని సర్టిఫికేట్ని స్కాన్ చేసి దాన్ని అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా దాదాపు 50 కిలోబైట్స్ నుంచి 300 కిలోబైట్స్ లోపల ఈ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మిత్రులారా మనం ఈ విషయాల్ని గుర్తుపెట్టుకుని అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేయాలి. ఏదైనా మిస్టేక్ అయితే ఈ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎంతో మనకి ఫ్యూచర్ సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మనం అప్లోడ్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ Path2Tech ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.